మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. మహాదేవ నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాన్. గురుగారు, వివాహానికి సంబంధించి వధూవరుల జాతకం అనేది అత్యంత కీలకం. సో అది బాగుంటేనే కలకాలం వాళ్ళు జీవిస్తారు, లేదంటే ఇప్పుడు చూస్తున్నాం చాలా వరకు ఎంతమంది పెళ్ళిళ్ళు పెటాకులు అవుతున్నాయో. ఎస్పెషల్లీ మిథున రాశి వాళ్ళకి సంబంధించి ఏ రాశి వాళ్ళతో వీళ్ళ వివాహ పొంతన బాగుంటుంది, ఎవరికి చాలా దూరంగా ఉండాలి, ఓవరాల్ వీళ్ళ గురించి ఏం చెప్తారు గురుగారు? మిథున రాశి వారికి సంబంధించినటువంటి స్త్రీలకైనా పురుషులకైనా 2022 ఆగస్టు నుండి 2024 ఆగస్టు లోపు విపరీతమైనటువంటి ఇబ్బందులు, విపరీతమైనటువంటి భార్యాభర్తలలో అన్యోన్యత లోపించడాలు, డైవర్స్ దాకా వెళ్ళినటువంటి దాఖలాలు ఎన్నెన్నో కూడా అనుభవించి ఉన్నారు. కింద కామెంట్ పెట్టొచ్చును. 2024 ఆగస్టు ముందును ఇంకా 2022, 23, 24 ఎందుకు అంటే ఈ సందర్భాలలో కొంచెము వీరికి గురువు యొక్క ఇబ్బందులు, అదేవిధంగా ఇంకా కొన్ని గ్రహాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడాలు, ఆల్ ఆఫ్ సడన్గా తొందరగా వివాహాలు జరిపించడాలు, ఇలాంటివి జరిగిపోయిన దాఖలాలు ఎన్నో ఉన్నవి. 22, 23, 24లో 25లో కూడా దగ్గర దాకా సంబంధాలు వచ్చి మిస్ అయిపోవడాలు, ఆల్ ఆఫ్ సడన్గా వివాహం సెట్ అవ్వడాలు కూడా ఉన్నవి. సెట్ అయిన తర్వాత ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి సంతానం కూడా జరిగిపోయింది. సో 25 లోపు. మరి 26లో ఏంటిది అంటే 2022, 23, 24లో చేసినటువంటి తప్పుకు గానుగా ప్రాయచిత్తంగా ఈ 2026లో ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి వారు కొందరున్నారు. కొందరేమో పర్వాలేదు అనే పరిస్థితి ఉంది. అప్పుడు వివాహం చేసుకున్న వాళ్ళు భార్యాభర్తలు ఇప్పటికి కలిసి లేరు. కొందరు 100లో 35%. ఎందుకు అంటే ఎప్పుడైనా కూడా ఒక వివాహం జరిగించే సందర్భాలలో ముందు ఫోటోలు పంపించుకుంటారు. ఫోటోలు షేర్ అయిన తర్వాత అబ్బాయిది డేట్ ఆఫ్ బర్త్, అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ పూర్తిగా వెళ్ళిపోతుంది. డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం అమ్మాయిది పోతుంది. అబ్బాయి వాళ్ళేమో ఏదో ఒక డేట్ ఇచ్చేస్తారు, కరెక్ట్ తీయరు. మ్యాక్సిమం వయసు రీత్యా తప్పుగా, అంటే వయసు రీత్యా అధికంగా ఉంటే ఇక టైం అడిగితే టైం చెప్పరు, తెలియదు అంటారు, ఏదో డౌట్ పెడతారు. అయిన తర్వాత అమ్మాయి వాళ్ళు ఏంది పాపం, అమ్మాయి వాళ్ళు సరే అబ్బాయి బాగానే ఉన్నాడు, అబ్బాయి వారికి సొంత ఇల్లు ఉన్నది, ఎవ్రీథింగ్ ఫైన్, ఓకే, వివాహం చేస్తారు. వివాహం చేయకముందు వీరికి ఎవరో ఒకరు అమ్మ జాగ్రత్త, అన్నీ చూసుకొని ముందుకు వెళ్ళండి, తొందరపడకండి ఎవరో చెప్తారు. లేదా వివాహం కోసం వారి వద్దన ఏదైనా పూజ కూడా చేయించుకుంటారు. వారు చెప్పినటువంటి పరిహారమే చేసుకుంటారు. వివాహం సెటిల్ అవుతుంది, కానీ వారికి చెప్పరు. అర్థమైందా పాయింట్? చెప్పకుండా వారు వివాహం చేయించేస్తారు. మాట ముచ్చట అయిపోయింది, ఎంగేజ్మెంట్ అయిపోయింది అని చెప్పే విషయం వీరికి తెలుస్తుంది. ఇక వీరి దైవబలం నిత్యం ఎందుకు చేశారు, మీరు ఎందుకు తొందరపడ్డారు, ఆగుతా అయిపోకపోవా ఇంకొక 5-6 నెలలు, లేదు ఇక మాకు బాగా నచ్చింది, వారు తొందర పెట్టారు, అయిపోయింది. నేనేం మాట్లాడా ఇలాంటి సందర్భాలలో. 5-6 నెలల్లో సీను సితార అవుతుంది. ఫోన్ వస్తుంది, గురుగారు మా అమ్మాయికి బాగాలేదు, ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పి హాస్పిటల్లో చూపిస్తే ఏదో ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పి తీసుకొచ్చి ఇంటికాడ దించిపోయిండు. ఇక గురువుగారు మరి అబ్బాయికి కొంచెం మగతనం లేదట అని ఇంకొకళ్ళు. అంటే నేను అనుకుంటా సరే కానీ అంటే ఎంగేజ్మెంట్ అయింది, మాట ముచ్చట అయింది, ఎంగేజ్మెంట్ అయింది, అమ్మాయికి వివాహం సెట్ అవుతుందని చెప్పింది నేను. అంటే ఇక్కడ నాకంటూ ఒక ఈగో ఫీలింగ్ ఉంటుంది. నేను వద్దు అని చెప్పినప్పుడు ముందుకు వెళితే ఇబ్బందే ఎదుర్కొంటారు. నీకు గణాలు కలిసినప్పటికీ కూడా లోకల్లో ఉండేటువంటి వానికి ఏంది బాధ, అక్కడ ఉండే ఓ 10,000, 15,000, 25,000 ఇస్తే వివాహం చేసేస్తారు. అలా 10,000, 5,000, 25,000 చూసుకుంటాడు. మీ ఇద్దరు భవిష్యత్తు ఎవరు చూడాలి? నన్ను నమ్ముకొని నా దగ్గరికి వచ్చినప్పుడు నా బాధ్యత కదా.
నా బాధ్యత అన్నప్పుడు, మీ ఇంటి మనిషిలాగా అన్నప్పుడు నేను చెప్పింది ఎందుకు వినరు? లోకల్లో పంచాంగం చూస్తారు, రమేష్ శ్రీదేవి, చలో రమేష్కు తులారాశి, శ్రీదేవికి తులారాశి, తోషయి సంతానం కాదు, ఇద్దరు వాదించుకుంటూ ఉంటారు. ఇలా జరిగేటువంటి ప్రమాదాలు ఉన్నవి. 1కి 2 సార్లు ఆలోచించుకొని ముందుకు వెళ్ళండి దయచేసి. మిథున రాశి వారికి ఎప్పుడైనా వారి జన్మించినటువంటి స్థలం నుండి వారికి రైట్ సైడ్, అంటే వీరు జన్మించినటువంటి స్థలానికి రైట్ సైడ్ మూల నుంచి సంబంధం వస్తుంది ఎప్పుడైనా మిథున రాశి వారికి ఖచ్చితంగా. మన లగ్నం మిథున లగ్నం అయ్యున్నా అదే బాగుంటుంది. మళ్ళీ లగ్నాలను బట్టి వేరే దిశలు మారుతుంది. సో ఓవరాల్గా మిథున రాశి వారికి అధికంగా లవ్ మ్యారేజ్ జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి మిథున రాశి వారికి ఖచ్చితంగా కూడా సింహ లగ్నం వారు కానీ, అదేవిధంగా మకరము కానీ కుంభం కానీ, కుంభం ఓకే, మకరం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, ఆరోగ్య సమస్యలు అధికంగా ఉంటుంది. అటు పిమ్మట వృశ్చికానికి కూడా ఇబ్బందే. వృశ్చికం వారు కూడా చేసుకోకూడదు. వృశ్చిక రాశి వారు కానీ, వృశ్చిక లగ్నం వారు కానీ, మిథున లగ్నం వారు కానీ, మిథున రాశి వారిని కానీ వివాహం చేసుకుంటే ఇబ్బంది. మళ్ళీ ఇక్కడ మకర రాశి, మకర లగ్నం చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. ఇక మిగిలినటువంటివి ఓవరాల్గా సూపర్. సో ఎవరైతే మిథున రాశి వారు ఉన్నారో మనం చెప్పినటువంటివి మీరు ఫాలో అవుతూ ముందుకు వెళితే అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటవి. వీళ్ళకి గోచార పరంగా గురుగారు ఎవరికి కొంత స్ట్రాంగ్ ఉంటుంది, ఎవరికి దూరంగా ఉండాలంటారు? వీరు మిథున లగ్నం కానీ మిథున రాశి వారు ఖచ్చితంగా కూడా శనిపాలిత, శుక్ర సంబంధిత, మనకు లైక్ బుధ సంబంధిత, అంటే మిథున లగ్నము, మిథున రాశి, కన్యా రాశి, తులారాశి, అదేవిధంగా కుంభరాశి, వీరితో కొంత అన్యోన్యంగా ఉంటుంది. మేషము కూడా పర్వాలేదు, మేష లగ్నం, మేష రాశి, మళ్ళీ వృశ్చికం అయితే వద్దు. సో ఇలా ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా నేను ఇందాక ముందు చెప్పే విషయం, దీన్ని బాగా ఫాలో అవ్వండి. ఎందుకంటే ఇప్పటికే చాలామంది ఆదరిస్తూ ఉన్నారు, మన మాటలను వింటూ మనల్ని గౌరవిస్తూ మనం చెప్పింది ఒక వేదంలాగా కూడా అనుసరించేటువంటి వారు ఉన్నారు. కనుక ఎట్టి కోశాన కూడా నేను మీ మనిషిని అనుకోండి అమ్మా, మీ ఇంట్లో మనిషిని సార్, నేను చెప్తున్నా కదా. ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వన్స్ నేను కలవక ముందు, నేను కలిసిన తర్వాత అనేది మీ ఇంట్లో రాసి పెట్టుకుంటారు. ఎందుకంటే మొన్న ఒకరిని మనకు బాగా ఆప్తుడు 2018-19 నుండి పలానా వద్ద ల్యాండ్ కొనమని చెప్పిన, పలానా ఏరియాలో తన జాతకరీత్యా, తన జన్మజాతకరీత్యా ఎంత ఒక 20 లక్షలు పెట్టుకున్నాడు ఇల్లు, అదే ఫ్లాట్ కొన్నాడు, 2 ఫ్లాట్లు. ఈ రోజున అది అక్షరాల 1,50,00,000 అది లైక్ ఇప్పుడు అమ్మాలా ఉంచాలా అని చెప్పి వస్తే నాకు తెలిసింది అది 1,00,00,000 ఎంతవని. కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు. అంటే మనుషులు అట్లుంటారు. ఒక పని కాకముందు పని అయిన తర్వాత అనేది ఉంటుంది. కానీ మరి ఇంట్లో పిల్లలు బాగున్నారు అంటే వాళ్ళ అబ్బాయికి కొంచెం అంగవైకల్యంతో పుట్టడం జరిగిందట. సో పోలియో రిలేటెడ్, ఎప్పటికీ ఎత్తుకొని ఉండడం అదేదో అన్నాడు. సరే అని చెప్పి అనుకున్నా. కర్మ అనేది ఉంటుంది కనుక ఏది ఎప్పుడు ఎవరికి చెప్పకుండా ఉన్నది. మనకు ఒక మాట సహాయం చేసినటువంటి వారిని ఎల్లవేళలా మర్చిపోకూడదు. మనం ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఎవరు అనేది 1కి 2 సార్లు ఆలోచించుకోవాలి, అది గమనించుకోవాలి. కనుక ఇంకా జాతకరీత్యా మంచి మంచి రెమెడీస్ కానీ అద్భుతమైనటువంటివి ఉంటవి. కనుక నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు వాడు ఏమంటాడు, గురువుగారు నేను అనుకున్న రేట్ వస్తే మాత్రం ఇంటి ముందు నీ పేరు పెట్టుకుంటా అంటాడు.
నా పేరద్దు ఏదద్దు ఇన్ని రోజులకు వచ్చిన ఇన్నేళ్ళకి వచ్చినాం అనుకో. పెళ్ళి అయితే మా పిల్లలకి మీ పేరే పెట్టుకుంటాం ఇంకొంతమంది అంటారు. ఎందుకంటే 2017-18లో కొనమని చెప్పిన. సో అట్లా ఉంటుంది అంతే. చాలా మంచి విశ్లేషణ అందించారు గురుగారు, ధన్యవాదాలు. మహాదేవ్.